అయిందా బాగైందా? ఏంది బ్రో అలాగొట్టో ఇందాక నేను సపోర్ట్ చేస్తుంటే ఇది పద్ధతేనా? ఇదే మెడిటింగ్ రా బాబు, మైండ్ పోతుందిగా ఒక్కడికి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాడితే మొత్తం మారిపోతున్నా కదా. ఎలా వస్తా బే మీకు ఇలాంటి ఐడియాస్? అల్లు అర్జున్ గారు కూడా ఎంతగానో వస్తుందని ఇట్స్ రియలీ. ఒక స్టార్ని పట్టుకొని ఈ విధంగా క్రియేట్ చేయడం అది చూడడానికి కూడా కరెక్ట్గా అనిపిస్తుంది. ఎంత నీట్గా ఎందుకు స్ప్రెడ్ అయింది అనేది ఇప్పటికీ అర్థం కావట్లేదు. తను బన్నీ ఒక మాట అంటుంటాడు, ఐ వాంట్ టు బి స్టార్. అందులో తప్పే ఉందండి, ఎవరైనా అవ్వచ్చు, ప్రతి ఒక్కరు ఒక వరకు ఉంటాయి కదా. నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, తప్ప? సారీ దానికి మరి అది పర్సనల్ విషయం చెప్తున్నాను. చెప్పు. ఐ కాన్ స్టార్, ఐ కాన్ స్టార్, ఐ కాన్ స్టార్. ఇగో ఇలా చెప్పే కొమ్ము వచ్చింది. ఎందుకు అనవసరంగా బిల్డప్ ఇవ్వడం అవసరమా? ప్రశాంతంగా ఉన్నాక బన్నీని ఆర్య అని పిలిచేవారు ఇదివరకు. టైం పిలుస్తూ ఉంటారు, ఇది కామనే కదా. ఒక స్టార్డమ్ వచ్చాక మారుతూ ఉంటాయి అన్నీ. ఈ సినిమా తర్వాత ఐ థింక్ రెండే విషయాలు మిగలాలి. ఇప్పుడు అదంత అవసరమా? ముయ్ ఒకటి ఐకాన్ స్టార్, నెక్స్ట్ అందరూ పుష్పాన్ని పిలవాలి. ఇప్పుడు ఆ పుష్ప కూడా ఉంటుందో లేదో నా డౌటే. మెల్లమెల్లగా రిలీజ్ డేట్ ఆపేశారు, ఈ తర్వాత మీకే తెలియాలి. ఇంకో ఇది ప్రతిసారి ఏంటి ఎందుకు మాట్లాడుతున్నా ఇప్పుడు అర్థం కావట్లేదు. అందరూ పుష్పాన్ని పిలవాలి. ఎవరిని చూసినా అలా అనిపిదు, కళ్యాణ్ బాబు ఒక్కరిని చూస్తే అలా అనిపిస్తుంది. స్టార్, రియల్ స్టార్. తెలంగాణ ఫాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. నెంబర్ 1 అన్నప్పుడు ఆయన ఎక్కువ ఉన్నారు కాబట్టి తప్పేం లేదు. ఇది స్టార్. ఎవరికైనా ఫ్యాన్స్ ఉంటారు, నాకు మాత్రం ఆర్మీ ఉంది. అయితే వెళ్ళి వద్దు, ఇక డైలాగ్ అని ఆపేద్దాం, బాగుండదు అనుకుంటా. కంటిన్యూ చేద్దాం. పవన్ కళ్యాణ్ సుప్రీమసీని అల్లు అర్జున్ ఒప్పుకోవాల్సిందే. అట్లుంటది మనతోని. ఇంకా చెప్పండి, ఇంకేమైనా ఉంటే చెప్పండి. ఇక వాడిని ఇప్పుడు మేము ఫాలో అవుతలే, వాడు ఏం మాట్లాడినా అదేం పట్టించుకోవట్లేదు. ఎంత నీట్గా ఉందా పవన్ కళ్యాణ్ తలుచుకుంటే